హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈరోజు వీడియోలో రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ బ్యాటర్ కాకుండా రాగులతో ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఈ బ్యాటర్ని మనం ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం 1 వీక్ వరకు టిఫిన్స్కి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే నేను ఈ వీడియోలో 3 రెసిపీస్ని అయితే చూపిస్తున్నాను, మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. ముందుగా అయితే రాగి బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం అయితే 1.5 కప్ రాగుల్ని వేసుకోవాలి. అలాగే 1 కప్పు మినప్పప్పు వేసుకోవాలి. 1 కప్పు ఇడ్లీ రైస్ దొరుకుతుంది మనకి, ఇడ్లీ రైస్ని కూడా వేసుకోవాలి. కొంచెం మెంతులు వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. ఒక్కసారి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ అందులో వాటర్ని వేసుకొని 8 అవర్స్ మినిమం పెట్టుకోవాలి. మనం వీటిని 8 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఈ వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ తీసేసి మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే. మీరు మిక్సీ జార్లో అయినా పర్వాలేదు, లేదా గ్రైండర్లో వేసుకున్నా పర్వాలేదు. మిక్సీ జార్లో వేసేటప్పుడు కూలింగ్ వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటే మనకి బ్యాటర్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడానికి ముందు అయితే 1 కప్పు అటుకులను తీసుకొని ఒక 10 లేదా 5 మినిట్స్ అయితే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకుని అటుకుల్ని కూడా ఇందులో వేసేసుకొని కూలింగ్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసుకుని వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసేటప్పుడు రాగులు అనేవి తగలకుండా మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. లేదు అంటే రాగులు మధ్యలో ఉండిపోతూ ఉంటాయి పలుకుగాన. అలా కాకుండా ఒక్కసారి చెక్ చేసుకుంటూ అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ బ్యాటర్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఒక్కసారి హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం ఓవర్ నైట్ అంతా పెట్టేసుకున్నామంటే మంచిగా మార్నింగ్కి ఫర్మెంటేషన్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా ఇడ్లీ బ్యాటర్ అనేది వచ్చిందో, బాగా ఫర్మెంటేషన్ అయ్యింది. మనం నార్మల్ ఇడ్లీలకి అయితే ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది. ఈ విధంగా ఫర్మెంటేషన్ అయిన బ్యాటర్ని తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మనకి ఎంత బ్యాటర్ కావాలో అంత బ్యాటర్ని అయితే పక్కకు తీసుకొని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను ఎప్పుడైతే ఈ రాగి బ్యాటర్తో చిన్న ఇడ్లీలను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే దీంతో నార్మల్గా వేసుకున్న ఇడ్లీ, దోశ, ఊతప్పం, గుంత పొంగనాలు ఇలా చాలా రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే బ్యాటర్తో. నేనైతే ఇక్కడ క్విక్గా 3 రెసిపీస్ని అయితే చూపిస్తున్నాను. ఇవైతే చిన్న ఇడ్లీలను అయితే వేసేసుకున్నాము. నార్మల్గా మనం ఎప్పుడు పెట్టుకునే ఇడ్లీలాగా వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఇలా కుక్ చేసుకుంటే మనకి ఇడ్లీలు అనేవి రెడీ అయిపోతాయి. నార్మల్ ఇడ్లీలాగే సాఫ్ట్గా చాలా మెత్తగా అయితే వచ్చాయి. ఈ విధంగా అయిపోయిన తర్వాత పక్కకు తీసేసుకుని ఈ విధంగా చేసి పెట్టామంటే చిన్న ఇడ్లీలతో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో కారం పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నెయ్యి, కారం పొడి ఈ చిన్న ఇడ్లీలో వేసుకొని తింటే టేస్ట్ అనేది బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి మీ పిల్లలకి. ఇప్పుడు అదే బ్యాటర్తో స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని పాన్ పై మనం ముందుగా మిక్స్ చేసుకున్న రాగి పిండిని వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనకి ఇలా బబుల్స్ లాగా వస్తే బాగుంటుంది. తురుముకున్న క్యారెట్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఇలా వేసుకొని మనం ఊతప్పని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ క్యారెట్ తురుము మాత్రమే వేసుకొని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి క్విక్గా అండ్ టేస్టీగా అయితే ఊతప్పం రెడీ అయిపోతుంది. అదే బ్యాటర్తో ఇప్పుడైతే గుంత పొంగనాలని ప్రిపేర్ చేసుకుందాం. ఈ గుంత పొంగనాలకి అయితే మనం బ్యాటర్లోనే తురుముకున్న క్యారెట్ తురుము, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, జీలకర్ర వేసుకొని అయితే మనం మిక్స్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఈ విధంగా బ్యాటర్ అయితే అన్నిటిలో వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే 1 సైడ్ మనకి కుక్ అయిపోతుంది. అలాగే రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని కుక్ చేసుకుంటే మనకి మంచిగా అయితే గుంత పొంగనాలు అనేవి రెడీ అయిపోతాయి. లోపల బాగా కుక్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. వీటిని లోపల మంచిగా కుక్ అయిపోతుంది, బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని వేడిగా సర్వ్ చేసుకొని చట్నీతో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
ఇవే కాకుండా నార్మల్‌గా మనం రెగ్యులర్‌గా దోసని ప్రిపేర్ చేసుకుంటాం కదా! ఇదే బాటర్‌లో కొంచెం వాటర్‌ని వేసుకొని మనం రెగ్యులర్‌గా వేసుకున్న దోసల్ని కూడా వేసుకోవచ్చు. ఇలా మనకైతే 1 వీక్ వరకు సరిపోతుంది. ఈ ఒక్క బాటర్‌ని ప్రిపేర్ చేసుకుంటే కార్బోహైడ్రేట్స్‌ని తక్కువ తీసుకుంటూ ఇలా ప్రోటీన్ ఉండేలాగా మిల్లెట్స్‌తో ట్రై చేయాలంటే మనం రెగ్యులర్‌గా ఎంజాయ్ చేస్తున్న ఫుడ్‌ని కూడా మనం ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకొని తీసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ